మాట్లాడే విధానం కూడా ఎట్లా ఉంటుందో మనందరం చూసాం. మీరు ప్రయాణం చేయకపోయినా, లేకపోతే మీతో ఆయనకి బాండింగ్ రిలేషన్ లేకపోతే 4, 5 సార్లు మాట్లాడకపోయినా, ఆయన మీడియా వేదిక ఎలా మాట్లాడతాడో మీరందరూ చూశారు. సో, అట్లాంటి అసభ్యకరమైనటువంటి అట్లా ఇతర కులాలను కించపరచడం కరెక్టేనా? అంటే ఆయన ఏమని కించపరిచాడో నాకు తెలియదు కదా. క్రిస్టియన్స్‌ని ఎడారి మతాలని, ముస్లిమ్స్‌ని ఉగ్రవాదుల్లాగా, పాకిస్తాన్ ఉగ్రవాదుల్లాగా, అలా అనుకోవడం అయితే ఉన్మాదుల్లాగా ఒకవేళ ఆయన అలా అని ఆయన మీరు ఉండకూడదు. ఈ భారతదేశం మా హైందవులదే. ఒకవేళ ఆయన అలా అని ఉంటే హ్మ్. నేను దాన్ని ఖండిస్తాను. హ్మ్. ఎందుకు గొర్రెలని. ఎందుకు ఖండిస్తానంటే ఆయనని కాదు, హ్మ్. ఆ పదం ఇంకెవరన్నా నేను ఖండిస్తాను. హ్మ్. ఒక్క వాళ్ళనే కాదు, హిందువులని హేళన చేసినా నేను ఖండిస్తాను. హ్మ్. మిగతా కులస్తులు కూడా. అవును. ముస్లింలు హిందువులను అవమానించినా ఖండిస్తాను, అవును. హిందువులు ముస్లింలను క్రైస్తవులను అవమానించినా ఖండిస్తాను, హ్మ్. క్రైస్తవులు హిందువులను ముస్లింలను అవమానించినా ఖండిస్తాను. హ్మ్. ఎవరు ఎవరిని అవమానించే హక్కు లేదు. హ్మ్. నేను ఒక సందర్భంలో వేలాది ప్రసంగాల్లో ఒక ప్రసంగంలో ఒక ఉదాహరణ ఇచ్చినందుకే సమాజం రియాక్ట్ అయ్యి నా వెంటబడింది, కేసులు పెట్టింది, జైలు జీవితం పెట్టింది, పోలీసు జీబులో ఉన్నప్పుడు దాడి చేసింది, చెదురుమదురు సంఘటనలు ఎన్నో అనుభవించాను. హ్మ్. కాబట్టి అది అశాంతికి దారితీస్తాయి. హ్మ్. ఏ మతాన్ని ఎడారి మతం అనొద్దు, ఎవరిని గొర్రెలు అనొద్దు. ఈ ఒకవేళ హిందూ ధర్మాన్ని ఎవరి ప్రచారం మతాన్ని చేసే వాళ్ళు వాళ్ళని కూడా ప్రచారం చేసుకోవచ్చు కదా. మతాన్ని ప్రచారం ప్రచారం చేసుకో, చేసుకోవచ్చు. గౌరవించుకో, కానీ కించపరచొద్దు. కించపరచకూడదు. ప్రజలు వెళ్ళి కూడా అదే కదా. నేను అవును. మొన్న చిక్కోటి ప్రవీణ్ అనే వ్యక్తిని కలిశాను. అవును. ఆయన అంత ప్రముఖుడని నాకు తెలియదు. మ్మ్. నా మీద తప్పుగా మాట్లాడినప్పుడే తెలుసు ఈయన మ్మ్. తప్పుగా మాట్లాడాడు అని. హ్మ్. ఆయన కలిసినప్పుడు చెప్పాడు, అసలు ఈ హిందూ మతం పేరుతో కూడా అడుక్కు తినే ఎదవలు అయ్యారు, హ్మ్. ఈ వ్యాపారం పేరుతో కూడా చేసేవాళ్ళు. ఘోరమైన వ్యాపారం జరుగుతుంది, అదే పోతుంది, టచ్ పాస్టర్లతో లొల్లి వచ్చింది, హ్మ్. అలాగే ఈ ఫేక్ బాబాలతో ప్రాబ్లం వచ్చింది. నరేష్ గారు, మూఢనమ్మకాల మీద మీరు ఏదైనా పని చేస్తే హ్మ్. చిక్కోటి ప్రవీణ్ బైర్నరేస్తో ఉంటాడు అని చెప్పాడు. హ్మ్. మంచి మాటేగా. కాబట్టి రేపు రాధా మనోహర్ దాస్ కూడా మా హిందూ హైందవ ధర్మములో మూఢనమ్మకాలు పోగొట్టడానికి పనిచేస్తున్నాం నరేష్ గారు, మీరు రండి అంటే వెళ్ళి కలిసి పనిచేస్తాను. నరేష్ గారు, మీ వేదిక మీద మా హిందూ మతంలో ఉన్న మూఢనమ్మకాలపై నేను మాట్లాడతానంటే రండయ్యా మాట్లాడండి అంట. ఎందుకంటే హ్మ్. ఒక పాస్టర్ వచ్చి వాళ్ళ క్రైస్తవంలో ఉన్న మూఢనమ్మకాల గురించి వివరించి ఆ క్రైస్తవ జీవులను చైతన్యపరుస్తుంటే రమ్మంటాను. ఎందుకు? నేను నా నోటితో చెప్పే మాటల్ని మీరు మీ నోటితో చెప్తే సంతోషమే కదా. హ్మ్. నిన్న మా మిత్రుడు ముస్లిం సోదరుడు నాస్తిక సంఘంలో చేరాడు. హ్మ్. చేరిన తర్వాత అడిగాను, అన్న నువ్వు ఎందుకు ఇలా నాస్తికుడిగా మారావు, ముస్లింవి కదా నువ్వు అని. ఆయన చెప్పిన విషయాలు ఆశ్చర్యంగా అనిపించాయి. హ్మ్. ముస్లిం సోదరుడు ఏమని, అయ్యా నేను ఇస్లాంని బలంగా నమ్మే వ్యక్తినే. ఒక ఇస్లాంను నమ్మే వ్యక్తి తన చుట్టుపక్కల ఒక 160 గృహాలలో హ్మ్. ఏ ఒక్కరు ఆకలితో ఉన్నా తాను తినే తిండి తన ఒంటి పట్టదట. హ్మ్. అలాంటి నియతి ఉందా? లేదని చెప్పాడు ఆయన. హ్మ్. అలాగే దానం గురించి మాట్లాడాడు, అలాగే రక్షణ గురించి మాట్లాడాడు, అలాగే ఏ ముస్లిం అయినా ఎక్కడైనా ఉంటే చుట్టూ ఉన్నటువంటి 200 కుటుంబాలకి హ్మ్. తాను మంచి వ్యక్తిని, గొప్ప వ్యక్తిని అనేటువంటి భావనతో జీవించాలని సూచించాడు. హ్మ్. ఇవన్నీ చాలా గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి. ఇవన్నీ పాటించని వాళ్ళు హ్మ్. మాకు నమాజులో చెప్పే పదాల యొక్క అర్థాలు కూడా ఒక్కోసారి ఈక్వల్గా ఉండవు. హ్మ్. కాబట్టి నేను చాలామంది ముస్లింలు ఇస్లాంను విడిచిపెట్టినట్టుగానే నేను విడిచిపెట్టానని చెప్పాడు. హ్మ్. అది ఆయన చైతన్యం కదా, నేను వదిలిపెట్టమంటే ఆయన వదిలిపెట్టలే కదా. హ్మ్. కాబట్టి అన్ని మతాలని, అన్ని మతాలలో ఉన్న బుద్ధిజీవులు వదిలేస్తున్నారు. ఆ మతం అనే ప్రేమ అతిగా ఉన్నవాళ్ళు ఇతర మతాలను ద్వేషించే వాళ్ళ వల్ల ఈ సమస్య. Right. కాబట్టి నేను అన్ని మతాల వాళ్ళని కోరుతున్నాను, మీ మతాలని ప్రేమించడం తప్పు కాదు. హ్మ్. ఇతర మతాల పైన విషం కక్కి 2 వేరు మతాల మధ్య హ్మ్. చిచ్చు పెట్టడం మాత్రం పూర్తిగా తప్పు. ఈవెన్ ఆ పని నాస్తికుడు చేసినా తప్పే. హ్మ్. నాస్తికత్వం పేరుతో దేవులను కించపరచడమే లక్ష్యంగా పనిచేయడం కూడా తప్పే. హ్మ్. నేనే స్వయంగా చెప్పేది నేనేదో నటించట్లేదు, హ్మ్. బుద్ధి వచ్చింది అనుకో అక్కర్లేదు, మరి పశ్చాత్తాపం అనుకో అక్కర్లేదు. హ్మ్. అసలు నిన్నే అడుగుతున్నాను మిస్టర్ భాను మేకల, హ్మ్. ఒక్కసారి మీ ఛానల్లో బైరి నరేష్ ఏదైనా దేవుళ్ళని ఏమని తిట్టాడో కామెంట్ పెట్టమనండి. ఏముండదు, మా దేవుళ్ళని తిట్టారు అంటారు. హ్మ్. మొన్న ఈ మధ్య మైదీపట్నంలో దర్గాకు వెళ్ళాను సర్వమత సమ్మేళనానికి. హ్మ్. వెళ్ళి అక్కడ చెప్పాను, నేను దేవుడిని నమ్మని వ్యక్తిని, దేవుడు లేడండి, హ్మ్. మీ ఇస్లాంలో మూఢనమ్మకాలు తక్కువ ఉన్నాయి, హ్మ్.
కానీ ముస్లింలో ఉన్న కొన్ని మూఢనమ్మకాలు కూడా మీరు పోగొట్టుకోకపోతే ఉమ్, మీ మతం గౌరవాన్ని కోల్పోతుంది అని చెప్పాను. ఉమ్, దర్గా లోపల మసీదు లోపల మాట్లాడొచ్చాను. చర్చికి వెళ్ళాను మొన్న. ఉమ్, ఎక్స్ పాస్టర్ విజయ్ గారు గొప్పగా ప్రసంగాలు కూడా ఇస్తున్నాడు. ఉమ్, మొన్న ఒక చోట చర్చిలోనే ప్రసంగించాను. ఉమ్. చర్చిలోనే. చర్చిలోనే ప్రసంగించాను. ఉమ్, ఆయన అన్నాడు, యేసు ప్రభువుని నమ్మడం నమ్మకపోవడం పక్కన పెట్టి ఉమ్, ప్రజలకు సైకాలజీ క్లాస్ చెప్పమన్నాడు. చెప్పాను. ఉమ్. ఎర్రముక్కం అనే ఊరు చర్చ్ అంటే శ్రీకాకుళంలో అక్కడ అంతా క్రైస్తవులే ఉంటారు కదా. క్రైస్తవులకే చెప్పాను మూఢనమ్మకాల మీద, సైకాలజీ మీద. విన్నారా? ఎందుకు వీళ్ళు చప్పట్లు కొట్టి సన్మానం చేశారు, శాలువా కప్పారు, ఉమ్, సెలువాలు వేసుకొని పైనుంచి కింద వరకు వైట్ అండ్ వైట్ గౌన్ వేసుకొని శాలువాలు ఇస్తారు. ఉమ్, దుర్గా భవానీ విగ్రహం పెట్టుకుంటారు నవరాత్రులు. ఉమ్, దానికి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచి మూఢనమ్మకాల మీద మ్యాజిక్ ప్రదర్శన ఏమన్నారు. ఉమ్. ఎక్కడ జరిగింది? మంచిర్యాల జిల్లా ఆ. బెల్లంపల్లిలో ఏఆర్ పోలీస్ హెడ్ క్వార్టర్లో జరిగింది. ఉమ్. ఇప్పుడు వాళ్ళకి తెలిసి బుర్ర ఉంది చేస్తున్నారా లేకపోతే? అదేం తప్పు బ్రదర్? అంటే మరి ఇప్పుడు నీకుందా బుర్ర? అసలు నాకెందుకు లేదు, నాకు బ్రహ్మాండంగా ఉంది బుర్ర. బ్రహ్మ ఇప్పుడు అండం అంటే నువ్వు చూసావా ఇప్పుడు? కాదన్నా, ఇప్పుడు బ్రదర్ అండం అంటే గుడ్డు బ్రదర్, అండం అంటే గుడ్డు, ఉమ్, పిండం అంటే మనుషులు జన్మనిచ్చే పిండం. బ్రహ్మాండం అంటే ఏంటిది? ఉమ్. నీ మెదడు బ్రహ్మాండం అంత ఉందన్నావు కదా. ఇప్పుడు అంటే నేను నిన్నే నా అడుగుతున్నా, ఒపీనియన్ నువ్వు ఏంటంటే, బ్రహ్మాండంగా ఇప్పుడు మెదడు ఉందా? మీరు దేవుళ్ళ గురించి లేరని ప్రస్తావన చేస్తారు. ఆ. వాళ్ళు కూడా అరే దేవుళ్ళు లేడని ఇతను ప్రచారం చేస్తారు. అటువంటిది ఒక బొమ్మ అంటే నవరాత్రులకు సంబంధించి Brother, కనకదుర్గ వినాయకుడి విగ్రహం పెట్టుకొని మిమ్మల్ని ఎలా పిలిచారు? వాళ్ళకి బుర్ర ఉందా అనేది నా యొక్క తప్పది. నీ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇవ్వద్దు. ఆ, ఎందుకు ఇచ్చారు, ఎలా పిలిచారు అని అడిగితే సరిపోద్ది. ఉమ్, ఓకేనా? ఉమ్, నిన్న ప్రభు అనే వ్యక్తిని కలిశాను ఉమ్, వైజాగ్లో తెన్నిటి పార్క్ ముందు. ఉమ్, ఆయన ప్యూర్ మాలలో ఉన్నాడు. ఉమ్, ఆయన ఒక ఆలయానికి ధర్మకర్త, చైర్మన్. ఆయన ఉమ్, మాట్లాడాడు. ఉమ్, అన్న ఒకసారి మా గుడిని విజిట్ చేయండి అన్నారు. వెళ్ళి విజిట్ చేశా. ఉమ్, సూచనలు ఇయ్యని అడిగారు. ఉమ్, ఇక్కడ పార్కింగ్ లేదు, దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పా. లేదా ఇక్కడ ప్రజలు కామన్గా లోపలికి వస్తే తాళం వేస్తారు, గర్భగుడికి తాళం ఇస్తారు, మీరు ఎవరైనా వచ్చి ఇష్టం వచ్చినట్టుగా దేవతకు దండం పెట్టుకునే వెసులుబాటు ఇవ్వండి అని చెప్పా. ఉమ్, ఆ దారిలో వస్తుంటే యానాంలో ఉమ్, పెద్ద అంబేద్కర్ విగ్రహం చుట్టూరంగా జాలి ఉండి గొల్లెం ఉంది. ఈ గొల్లెం పీకేయండి అన్నాను. లేదు కుక్కలు మనుషులు వాళ్ళు. అరే మనుషుల కోసం కాకపోతే దేనికి ఇది? మీరు ఏప్రిల్ 14కి తాళం తీసుకొని దండేసుకొని వెళ్ళిపోయి మళ్ళీ తాళం వేయడానిక? అడుక్కు తినేటో వాళ్ళు వచ్చిన కూర్చొని, ఉమ్, రోడ్డు పంట పోయే వాళ్ళు వచ్చిన పడుకొని, ఓ పిచ్చోడు వచ్చిన పడుకొని, దానికన్నా ఉపయోగపడతాయి అంబేద్కర్ గద్దే. గుడిలోకి గర్భగుడిలోకి రావద్దు అని వాళ్ళు అన్నట్టుగానే మీరు కూడా దీనికి గొల్లెం పెట్టుకుంటే అంబేద్కర్ విగ్రహాన్ని కూడా మీరు అట్టరానిది చేసినట్టే కదా అని చెప్పా. ఉమ్. కాబట్టి నేను గుడికైనా చర్చికైనా మసీదుకైనా చక్కగా వెళ్తాను. వాళ్ళు నాకు చెప్తూ ఉంటారు. అయితే ప్రజల్లో ఇంతకుముందు మీ మీద ఉన్నటువంటి అభిప్రాయం కంటే ఇప్పుడు మార్పు వచ్చింది ప్రజలు చాలా వాళ్ళు నన్ను ఒక సైకాలజిస్ట్ గా చూస్తున్నారు, చూస్తున్నారు. రాజ్యాంగ నిపుణులుగా చూస్తున్నారు, పూలే అంబేద్కరిస్ట్ గా చూస్తున్నారు, అది. అలాగే సైకాలజిస్ట్ గా ఎక్కువగా చూస్తున్నారు. ఉమ్, మూఢనమ్మకాలు అన్ని మతాల్లో ఉన్నాయి పోవాలి. నాకు చాలా మంది పూజారులు కనెక్ట్ అవుతారు. ఇప్పుడు ఉమ్. అయ్యప్ప మాల అనే ఇన్సిడెంట్ తో కదా ఇప్పుడు పాపులర్ అని పాపులర్ అయ్యారు చేసుకునేది. కదా. ఉమ్, చాలా మంది అయ్యప్ప మాలలు వేసుకున్నారు. మీకు విచిత్రమైన మీ న్యూస్ గా చెప్తాను. ఉమ్, అతి త్వరలోనే ఒక పెద్ద 36 సార్లు అయ్యప్ప మాల వేసిన పెద్ద గురువు గారితో పాటుగా నేను శబరిమలైకి వెళ్ళబోతున్నాను. అబ్బో, ఇది భక్తితో మామూలు కాదు, విషయం కాదు. ఆ, భక్తితో కాదు, మాల తెలుసుకుందామనే? వేసుకోవడానికి, అలానే తెలుసుకోవడానికి కాదు, కించపరచడానికి కాదు. ఆ, నువ్వు నాతో ఒకసారి రా బ్రదర్ అన్నాడు. ఓకే. తప్పకుండా వస్తానన్నా, నాకేమో అభ్యంతరం లేదు అని అన్నా. ఉమ్. ఎందుకు ఆయన నా మీద అంత ప్రేమ? అంటే ఆయన ఎందుకు? గురుస్వామి అనాలా? 36 సార్లు వేశారంటే అలా 5 సార్లు వేస్తే కన్యస్వామి, కత్తిస్వామి, గంటస్వామి, గంటస్వామి, గదస్వామి, గురుస్వామి గరుస్వామి, సూర్యస్వామి, 5 చంద్రస్వామి. సార్లకే గురువు అవుతారు. కాబట్టి ఆయన తీసుకెళ్తా అన్నాడు. నా ఖాళీ ఉన్నప్పుడు వెళ్దామన్నాను. అది ఎప్పుడు ఖాళీ అవుతుందో వెళ్తాను. ప్రామిస్ చేశారా మరి? అయ్యో వెళ్ళకపోవడం ఏముంది బ్రదర్? మరి అక్కడ వెళ్తే అక్కడ చాలా మంది అయ్యప్ప స్వాములు ఉంటారు కదా. ఎవరన్నారు? ఉంటే ఏముంటుంది? అంటే అయ్యప్ప మరి స్వాములు, అందులో చాలా మంది కొంతమంది మంచివాళ్ళు, ఇప్పుడు ఆయన మంచివారు కాబట్టి అయ్యప్ప ఒకరు రెండు స్వాములు బ్రదర్. చెడ్డవాళ్ళు ఉంటారని అనకు. ఉమ్, ఎంత దుర్మార్గులైనా మాలలో ఉన్నప్పుడు మంచిగానే ఉంటారు. ఉమ్, మాల తీసిన తర్వాత ఒకవేళ వాళ్ళు చెడ్డగా ఉంటుంది, వాళ్ళ వ్యక్తిగతం. ఉమ్, ఆయన నేను అక్కడికి వెళ్తే వాళ్ళు కొడతారు, తిడతారు, చంపుతారని నువ్వెందుకు అనుకుంటున్నావు? ఉమ్. అంటే మిమ్మల్ని చూడంగానే ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చింది అది కదా. అది తప్పుడు మనస్తత్వం కలిగిన వాళ్ళ అభిప్రాయం. ఉమ్, ఇప్పుడు ఎంతో మంది దారి వెంట కనిపించిన చోటల్లా సెల్ఫీలు దిగుతుంటారు. ఉమ్, ఒక దేవుడు అనే అంశం కాకుండా మిగతా అన్ని విషయాలు బాగుంటాయి అన్న అంటుంటారు. ఉమ్, చాలు కదా నాకు అది. ఉమ్, దేవుణ్ణి తొలగించాలనో, భక్తిని సమూలంగా నిర్మూలించాలనో, లేకపోతే ముఖ్య వాళ్ళందరినీ మార్చేయాలనో నా అభిప్రాయం కాదు కదా. వాళ్ళు ఆలోచిస్తే చాలు, ఉమ్, మూఢనమ్మకాలు వదిలితే చాలు, ఉమ్, మంచిగా బతికితే చాలు. ఉమ్. ఫైనల్ గా అయిపోయింది, ఇంటర్వ్యూ అయిపోయింది. ఓకే. సొసైటీకి ఆ. మీరేం చెప్పాలనుకున్నారు CCTV ద్వారా? యాక్చువల్లీ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మార్పు సొసైటీకి చెందారా మీరైతే? అదేం కాదు బ్రదర్. మార్పు అనేది నిరంతర ప్రక్రియ. ఉమ్, సమాజానికి నేను చెప్పేదంటూ ప్రత్యేకంగా ఏం లేదు. నీ అంత పెద్ద
చెప్పదగ్గ వ్యక్తినేం కాదు. నేను ఈ దారిలో వెళ్తుంటే దొరకబట్టి మీడియాకు పెట్టావు. నేను 18 నెలలుగా ఏ ఛానల్ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఓకేనా? మరి 18 నెలలుగా నేను ఏమి ఇవ్వకుండా హ్యాపీగానే ఉంది సమాజం. ఇప్పుడు నేను వచ్చే పెద్ద మార్పు ఏం లేదు. కాకపోతే మీ ఛానల్ ద్వారా మాకు సోదర సమానుడైన భాను మేకల గారి ఇంటర్వ్యూ ద్వారా సస్సి టీవీకి 8 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉండి రేపు ఈ వీడియో 10,000 మంది చూసినా ఆ 10,000 మందికి నేను చెప్పే మాట ఒకటే, బైరి నరేష్ అంటే హిందూ దేవులను తీర్చినవాడు అని మీ మైండ్లో ఉంటే దయచేసి తుడిచివేయండి. ఈయన ఆయా సందర్భాలలో ఆయా మతాలను ప్రశ్నించాడు. ఒక అస్సాంలో క్రైస్తవ మహిళలను బట్టలు విప్పి ఊరేగింపు చేస్తూ ఉన్నప్పుడు మీ యేసయ్య ఎక్కడ ఉన్నాడు అన్నాను. ఒక కెన్యాలో ఆకలితో ప్రార్థన చేస్తే స్వర్గం పరలోకం వస్తుందని 250 శవాలు దొరికితే మీ యేసయ్య ఏడున్నాడని తిట్టాను, అడిగాను. అంత మాత్రాన యేసు ప్రభువుని తిట్టినట్టు క్రైస్తవులను తిట్టినట్టు కాదు. ఒక అయోషాని గుడిలో రేప్ చేస్తే మీ రాముడు ఏం చేశాడన్నంత మాత్రాన, లేకపోతే ఒక మత పెద్ద ఆడవాళ్ళ బట్టల వల్లనే అంటే మరి ఈ దేవతలు లంగా జాకెట్లు వేసుకున్నారన్నంత మాత్రాన ఏదో సంతోషంగా ఉండి ఎగతాళిగా ఉండి వాళ్ళని ఎక్కిరించినట్టుగా భావించొద్దు. నా వీడియోలు ఏవైనా గతం ఇవి కనిపిస్తే మీరు ఆ వీడియో ఎవడైనా పెట్టి దాని కింద నా ఫోన్ నెంబర్ పెడితే ఈ వీడియో బైరి నరేష్ యూట్యూబ్ ఛానల్లో ఎందుకు లేదు అని అడగండి. లేదా ఈ వీడియో పెట్టిన అతను మీ పేరు ఫోన్ నెంబర్ పెట్టాను అని అడగండి. లేదా అది డేట్ ఎప్పుడు ఏ సందర్భంలో తలా తోక తెలుసుకొని నాకు ఫోన్ చేయాలి తప్ప అనవసరంగా నాకు చికాకు చేయొద్దని. అన్ని మతాలలో మూఢనమ్మకాలు ఉన్నాయి, అవన్నీ పోగొట్టాలని నేను ప్రయత్నిస్తాను. అలాగే నా వల్ల ఇప్పుడైనా ఎప్పుడైనా ఇంతకాలం ఎవరైనా బాధపడి ఉంటే దయచేసి దాన్ని మనసులో పెట్టుకోకండి. గత 2.5 సంవత్సరాలుగా నా యూట్యూబ్ ఛానల్ బైరి నరేష్ యూట్యూబ్ ఛానల్ ఉంది, చూడండి. నేనైనా తప్పుగా పొరపాటుగా మాట్లాడితే దాంట్లోనే కామెంట్ పెట్టండి. మా హౌస్ నెంబర్ 3-24 కమలాపూర్ మండలం కన్నూరు గ్రామం రాములపల్లె హన్మకొండ. నా ఇల్లు నా అడ్రస్ మారదు, నా ఫోన్ నెంబరు మారదు. నేను ఇలాగే ఉన్నాను. దేవుణ్ణి నమ్మను అనేది నిజమే, అలాగే మూఢనమ్మకాలు పోవాలని కోరుకోవడము నిజమే. మీ మతాల్లో కూడా మూఢనమ్మకాలు పోగొట్టడానికి ప్రయత్నించాలని. బైరి నరేష్ అనగానే హిందూ దేవులను తిట్టేవాడు. ఎందుకు గౌరవం? నువ్వు నమ్మవా? నువ్వు ఏదో ఒక దేవుడు నమ్ముతావు. మా అమ్మ నమ్మదా? మా తమ్ముడు మాల వేసుకోడా, అయ్యప్ప మాల? మా చిన్నాన్న వేసుకోడా? నేను నమ్మనా? గౌరవించనా? క్లారిటీ అంతే. ఏం క్లారిటీ? బొందల క్లారిటీ. వాడు ఎవడోగడు ఇష్టాంచిన తమ్మెనే లేచి మళ్ళీ విరుచుకుపడ్డ బైరి నరేషు, ఈ దేవుణ్ణి తిట్టిన బైరి నరేషు, ఆ దేవుని తిట్టిన బైరి. నీ దొంగ నా కొడుకులారా, మీరు ఎందుకు పుట్టిర్రా భూమి మీద? మనుషులా పశువులా అని అనాలనిపిస్తుంది. కాబట్టి దయచేసి ఉన్నది ఉన్నట్టు చూపించండి. ఫైనల్గా మీ పర్మిషన్తో మీ మిస్సెస్ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి మా ససి టీవీకి సిస్టర్ గారిని కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. ఆవిడకి అభ్యంతరం లేకపోతే ఆవిడ ఇష్టం, కానీ నేను ఎవరు అంటే మీ పర్మిషన్ తో ఒకసారి మా ససి టీవీ ప్రేక్షకులు కూడా బైరి నరేష్ గారు మేము ఆల్రెడీ ఈ సమయానికి హైదరాబాద్ చేరుకోవాలి. ఓకే, కానీ కేవలం భాను గారు ఒక ఛానల్లో పనిచేస్తున్నారు. కాసేపు తనతో మాట్లాడాలి. ఈ ఛానల్కి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానంగా విజయవాడ ఈ రాష్ట్రాల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మంచి మనుషులు ఉన్నారు. వాళ్ళందరికీ మనమేంటి అనేది చూపించాలని చెప్పి రావటం జరిగింది.